యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో ఏదైనా ట్రెడిషనల్ కమ్మలు కొనాలంటే గనక పక్క మనం 150 అయినా 250 అయినా 350 అయినా పెట్టాల్సింది. సరేలే ఈ కమ్మల పురాణం ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నేను ఈ కమ్మలు ఫ్లిప్కార్ట్ లో జస్ట్ 90 రూపీస్ కే కొన్నా. నమ్ముతారా? ఎస్ ఇట్ ఈస్ ట్రూ. నేనైతే జస్ట్ 90 రూపీస్ కే ఇంత మంచి కమ్మలు కొన్నా. మొన్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే స్టార్ట్ అయింది కదా, ట్రెడిషనల్ కమ్మలు ఎంత కాస్ట్ ఉంటాయా అని చెప్పి యాప్ ఓపెన్ చేసి అలా స్క్రోల్ చేస్తున్నా. సడన్ గా ఈ కమ్మలు కనిపించినాయి, అది కూడా 90 రూపీస్ తో. నేనైతే షాక్ అయినా, ఇంత మంచి కమ్మలు 90 రూపీస్ వస్తాయా? సరేలే 90 రూపీసే కదా, ఆర్డర్ అయితే వేద్దామని అనుకున్నా. బట్ 100% చీప్ క్వాలిటీ అని ఫిక్స్ అయినా. కానీ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక నేనైతే షాక్ అయిపోయినా. నిజంగా 90 రూపీస్ లో ఇంత మంచి కమ్మలు వస్తాయా అని చెప్పి ఇమీడియట్ గా కమ్మలు పెట్టుకున్నా. లుక్ అయితే అట్లా ఉందన్నమాట. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇక ఆ కమ్మలు ఆర్డర్ చేసినప్పుడే ఇంకొక జ్యువెలరీ సెట్ కూడా ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్. ఇది కూడా నాకు జస్ట్ 120 కి అయితే వచ్చింది. ఒకవేళ మనం ఇదే జ్యువెలరీ సెట్ ని బయట కొనుక్కుంటే వాడు పక్కా 350 చెప్తాడు. మా మమ్మీ అయితే ఫుల్ ఖుషి అయిపోయింది, పైసలు సేవ్ చేసిన బిడ్డ అని చెప్పి. యాక్చువల్లీ మమ్మీ దగ్గర నుంచి 500 తీసుకున్నా జ్యువెలరీ సెట్ కొంటా అని చెప్పి. బట్ ఇది నాకు 120 లోనే వచ్చింది, అందుకే మమ్మీ అలా మెచ్చుకుంది ఫ్రెండ్స్. ఇక ఈ చైన్ కూడా చాలా నచ్చింది నాకు, క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంది. పార్టీ వేర్ కి అయితే సూపర్ సెట్ అవుతుంది. స్టోన్స్ అయితే చాలా నీట్ గా సెట్ చేసారు, కలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే ఈ కమ్మలు ఈ దండ నేను రిసీవ్ చేసుకున్నాక నాకు ఒక డౌట్ వచ్చింది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు బై మిస్టేక్ కాస్ట్ పెట్టిరా? ఇంత మంచి ప్రోడక్ట్ కి ఇంత తక్కువ కాస్ట్ పెట్టిరేంది అని షాక్ అయింది. ఫైనలీ నేను ఏం చెప్తున్నా అంటే నాకైతే ఇవి చాలా నచ్చినాయి, క్వాలిటీ వైజ్ గా చాలా బాగున్నాయి. మీకు కూడా నచ్చితే కనుక కమెంట్ బాక్స్ లో లింక్ అని కమెంట్ చేయండి, డీటెయిల్స్ పంపిస్తాం.